ఏందన్న ఈ రోడ్ల పైన ఈ అర్ధరాత్రి వేళ ఈ యొక్క ధర్నాను ఎట్లా చూస్తారు మీరు? మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదానికి నిరుద్యోగులంతా 30 లక్షల మంది తిరిగి ఓట్లు వేయించి రేవంత్ రెడ్డిని గద్దె మీద కూర్చోబెట్టారు. గద్దెకి ఎక్కిన తర్వాత ఆయనకి ప్రజాస్వామ్యము ప్రజాపాలన అన్నాడు కదా, మన అర్ధరాత్రి 11:30-12 అవుతుంది. ఇంతమంది వీళ్ళు అడ్డ మీద కూలీలా, లేకపోతే కోచింగ్ సెంటర్ మాఫియానా, లేదా ఎవరైనా డబ్బులు ఇస్తే ఇంతమంది అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి ఇక్కడ ఉంటారా? ముఖ్యమంత్రి గారు మీరు ఇమీడియట్గా ఇగోలకు పోకుండా రేపటి నుంచి చర్చలు జరపండి. సరే, ఇగోలు అంటే ఒక ఎత్తన్నా, కాకపోతే ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి. ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలని ఇన్వాల్వ్ చేస్తున్నారు, అదేవిధంగా డ్రగ్స్ అంటున్నారు, అదేవిధంగా ముదిరిపోయిన బెండకాయ అంటున్నారు. ఇలాంటి మాటలు ఒక సీఎం మాట్లాడవచ్చా? అజ్ఞానము అహంకారము కలిసి మస్తీ నెత్తికెక్కింది. ఈ మస్తీని ఎట్లా దింపాలో కూడా మాకు తెలుసు. నీకు ఒక చివరి అవకాశం ఇస్తున్నాం, ఇమీడియట్గా చర్చలు జరుపు, లేకపోతే నీ గద్దెని ఎట్లా దింపాలో కూడా మేము దింపుతాం. వీళ్ళు నెక్స్ట్ ఏమన్నా కార్యాచరణ చేయబోయేది అన్న ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా శాంతిబద్ధంగా ప్రొటెస్ట్ చేసే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగాన్ని కాపాడుతూ శాంతియుతంగా చెప్తున్నాము. ఎటువంటి రాజకీయ పార్టీలు రంగు పడకుండా మీ పవిత్రమైన ఉద్యమాన్ని కాపాడుకోండి. తెలంగాణ పౌర సమాజం అంతా మీకు సంఘీభావం చెప్తుంది. మీకు ఎప్పుడు మా అవసరం ఉంటే అప్పుడు మేము సిద్ధంగా ఉంటామని చెప్తున్నాం తప్ప మీ మీద పేరు కోసమో వాళ్ళని రెచ్చగొట్టడం కోసమో రాలేదు. అందుకనే పృథ్వీని అయినా మేమైనా ఫస్ట్ నుంచి వాళ్ళకి డైరెక్ట్ సపోర్ట్ కాకుండా సంఘీభావం చెప్తున్నాం. వాళ్ళ ద్వారా మీ మీద ఎద్దుపుండు కాకి ముద్దు కాదు. వాళ్ళ పోరాటానికి పౌర సమాజం మద్దతు కూడా కడతాం. వాళ్ళ పోరాటం న్యాయమైంది, నిజాయితీతో కూడుకుంది, ధర్మబద్ధమైంది కాబట్టి మేము మద్దతు చెప్పడానికి వచ్చినాం. పృథ్వీ ఏ రాజకీయ పార్టీకి చెందినోడు కాదు, నేను ఏ రాజకీయ పార్టీ